టుడే స్పెషల్ జీడి పిక్కల కర్రీ కాబట్టి ముందుగా ఇవన్నీ రెడీ చేసుకోవాలి. వీటిని జీడి పిక్కలు అంటారు, ఇంగ్లీష్లో కాజు అంటారు. సో ఫస్ట్ వీటిని కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అలా లోపల వైట్ కాజు ఉంటుంది. సో దాన్ని జీడిపప్పు అంటారు. ఆ తర్వాత ఈ పక్కన ఒక వ్యక్తి తీస్తున్నారు చూడండి. సో అది కాజు. కాజు పైన ఒక లేయర్ ఉంటుంది. దాన్ని తీయాలంటే ఇక్కడ హాట్ వాటర్లో వేయాలి. హాట్ వాటర్లో వేసిన తర్వాత సో పైన ఉన్న లేయర్ ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ మనిషి ఏంటో కవర్లు కట్టుకుని తీస్తుంది అనుకుంటున్నారా? ఇది పచ్చి జీడిపప్పు కదండి, పొక్కుతుంది అందుకనేసి. ఇది ఇక్కడ చూడండి, ఇందాక మనం జీడి పిక్కల్లోంచి తీసిన క్యాషు. బాబాయ్ ఇదిగోండి, ఇంత శుభ్రంగా చేసుకున్న తర్వాత మంచిగా సోప్ వాటర్తో కడుక్కోవాలి. కీమా విత్ క్యాష్యూ కర్రీ. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత సరిపడగా మనం గిన్నె రెడీ చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ వెలిగించిన తర్వాత సరిపడగా గిన్నె పెట్టుకోవాలి. తర్వాత గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నారు చూడండి అందరూ. సో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశారు. ఆనియన్స్, మిర్చి, తర్వాత 2 ఎలాచి. మంచిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకుని మంచిగా కలపాలి. మిక్సింగ్ బాగా మిక్స్ చేయాలి. సూపర్. కరివేపాకు యాడ్ చేస్తున్నాము. మిక్సింగ్. ఆనియన్స్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉప్పు వేసుకుందాం. సో బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని వేపుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అప్పుడు మసాలా వేద్దాం. ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ ఉంటుంది. ఓకే, లైట్గా పసుపు వేసుకుందాము. మంచిగా మిక్స్ చేద్దాం. మళ్ళీ ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి. ఇప్పుడు ప్రిపేర్ చేసిన మసాలా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్స్ మంచిగా కలుపుకున్న వేద్దాం. బాగా వేగిన తర్వాత మసాలా, అప్పుడు మటన్ వేద్దాం. మనం సో మసాలా కూడా మంచిగా వేగింది. ఇప్పుడు మనం మటన్ కీమా వేసేసుకుందాం. కీమా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుతాం. ఇది 1/2 కిలో మటన్. తెలిసినోడు కాబట్టి మంచి మటన్ కొట్టాడు, ఎక్కువగా కూడా కొట్టాడు కొంచెం. సో మంచిగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుందాం. కారం వేసుకుని మంచిగా కలిపేసుకుందాం. ఇది మటన్ కీమా కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి కాబట్టి కాసేపు హైట్లో పెట్టిన తర్వాత అప్పుడు ఒక 10 to 15 మినిట్స్ చూద్దాం. 10 to 15 మినిట్స్ అయిపోయిన తర్వాత అప్పుడు చూసి టేస్ట్ చూసుకుని టేస్ట్ తగ్గట్టుగా కారం, సాల్ట్ చూసుకుందాం. అది సో మళ్ళీ
ఉప్పు కారం చెక్ చేస్తానని చెప్పాను కదా, కారం బాగుంది. కొంచెం ఉప్పు వేస్తున్నాం. మళ్ళీ చప్పగా ఉంది, చప్పగా ఉంటే మటన్ కర్రీ బాగోదు కదా, కాబట్టి మంచిగా సరిపడగా ఉప్పు వేసుకుంటున్నాం. మనం సాల్ట్ వాడట్లేదు ఇక్కడ. సో ఇటు సైడ్ నేను మటన్ కీమా విత్ క్యాషు కర్రీ వండుతున్నాను. అక్కడ పక్క మా బావ చికెన్ స్పెషల్ రెసిపీ చేస్తానంటున్నాడు. సో అది కూడా క్యాష్యూతోనే చేస్తాడంట. సో ఇటు మటన్ అటు చికెన్ ఏది సూపర్గా వస్తుందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం ఏది బెస్ట్గా వస్తుందో ఈరోజు. సో ఈరోజు లేడీస్ అందరికీ సెలవు ఇంట్లో. లేడీస్కి హాలిడే ఇచ్చాం, మేమే తీసుకున్నాం. అటు చికెన్ ఇటు మటన్ అని. సో బాగా నేను దెబ్బగా ఉంటున్నాం కాబట్టి ఎవరు సూపర్ వస్తుందో చూద్దాం. సో మంచిగా ఆనియన్స్ వేగే వరకు మనం కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు మసాలా వేసి చికెన్ వేద్దాం. బాగా హెల్ప్ చేస్తున్నాను నేను. సో లివర్ వేద్దాం ఫస్ట్. మంచిగా లివర్ వేద్దాం ఫస్ట్. వాటర్ ఏమైనా ఉంటే కనుక పిండి వేసుకోవాలి, మనం మంచిగా వేసుకోవాలి. మన మటన్ కీమా కర్రీ ఎలా వస్తుందో సూపర్ సూపర్. ఒకసారి కలుపుకుందాం, అడుగు పట్టకుండా ఉంటుంది. మళ్ళీ మూడు పక్కనున్న బాగా చికెన్ కర్రీ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, వాటర్ అంతా బయటకు వచ్చింది చికెన్లోంచి. సూపర్. కారం వేసుకుందాం. ఇప్పుడు ఒక సరిపడగా వేసుకుందాం. 2 నుంచి 3 స్పూన్స్ కారం వేసుకుందాం. ఓకే, ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఒక 1 to 2 minutes కారం మంచిగా వేగితే ఎక్కువ కారం తెలియదు కర్రీలో, సరేనా? కారం బాగా పట్టింది ముక్కకి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. సరిపడినంత వాటర్ వేసుకుందాం. ఓకేనా? వేసుకుని మంచిగా మూత పెట్టుకుందాం కాసేపు. ఇదైనా ఓకే. టుడే మన స్పెషల్ ఐటమ్ ఈజ్ క్యాష్యూ కర్రీ కాబట్టి సో దీన్ని చాలా శుభ్రం చేసాం మేము. సో క్యాష్యూ వేసుకోవాలి. సో 2 కర్రీలో కూడా మటన్ కీమా ప్లస్ చికెన్ కర్రీ రెండింటిలో కూడా మనం క్యాష్యూ ప్రిపేర్ చేస్తాం ఈరోజు. సో ఈ క్యాష్యూ ఏంటంటే స్పెషల్ క్యాష్యూ అనమాట. ఇది మనం చెట్టు నుంచి వచ్చింది, ఇది డైరెక్ట్గా, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. సో మళ్ళీ క్యాష్యూ కర్రీ తినాలంటే మనం స్పెషల్ కర్రీ 1 year పడుతుంది. ఎందుకంటే సమ్మర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. సో మనకి ఆల్మోస్ట్ సమ్మర్ సీజన్ వెళ్ళిపోయినట్టే, మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూద్దాం ఎంత స్పెషల్గా వస్తుంది ఈ లాస్ట్ క్యాష్యూ కర్రీ ఈ ఇయర్లో. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఆర్డర్ ఏంటో ఎక్కువ తినకూడదా? నేను ఒక సిచ్యువేషన్ జరిగింది ఫ్రెండ్స్, మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంట్లోకి అందరం ఉన్నాం మేము.
అందరూ ఉంటే మా కాళ్ళ మధ్యలోకి ఒక కట్ల పాము వెళ్ళింది. ఇదేంట్రా ఈ టైంలో పాము వచ్చింది ఏంట్రా అనుకున్నాం. మా మా ఇల్లు కట్టుకుని 25 years అవుతుంది. ఈ 25 yearsలో ఒక్కరోజు కూడా ఏ పాము రాలేదు, ఏ జేరు రాలేదు. కానీ నిన్న కట్ల పాము వచ్చింది. దాన్ని నేనే చంపాను ఫ్రెండ్స్. పాముని చంపావా? క్రైమ్ కదా. పాముని చంపితే క్రైమ్ కాదు, కోళ్ళని కుక్కల్ని చంపితే క్రైమ్. అలాగే కోడి మాసం తిరగకుండా ఉండలేం కదా. ఇక బాగా చికెన్ కర్రీ కూడా మంచిగా ఆయిల్ కూడా తేలింది పైకి. సో బాగా సాల్ట్ చూసాడంట, సరిపోలేదంటే కొంచెం సాల్ట్ వేసాడు, అందుకని మంచిగా కలుపుతున్నాను. సో మంచిగా కలిపిన తర్వాత సో మనం స్పెషల్ ఐటమ్. సో మన స్పెషల్ ఐటమ్ ఈస్ క్యాష్యూ విత్ చికెన్. సో ఇదేంట్రా ఇన్ని వేసుకుంటున్నారు క్యాష్యూ అనుకోకండి, ఇవి మా చెట్ల నుంచి వచ్చింది క్యాష్యూ కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాము. సో సరిపడగా క్యాష్యూ వేసేసాం. ఇదే లాస్ట్ క్యాష్యూ కర్రీ అవ్వచ్చు మనకి మోస్ట్లీ ఈ ఇయర్లో. మళ్ళీ సమ్మర్ వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎలా ఉందో చూద్దామా. సూపర్ మటన్ కీమా విత్ క్యాష్యూ రెడీ. ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes చూసుకున్న తర్వాత మసాలా వేసుకుందాం లైట్గా. సో ఫ్లేవర్ మనకి మటన్ కొంచెం స్మెల్లీగా ఉంటుంది కాబట్టి మంచిగా మసాలా వేసుకుందాం లాస్ట్లో. సో మన చికెన్ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం రండి. వావ్ సూపర్ ఆయిలీగా మంచి తేలుతుంది మంచిగా. కాజు కూడా రెడీగా ఉంది ఉడకడానికి. సో ఇది ఒక 5 to 10 minutes కాజుకు టైం పడుతుంది. కొంచెం మెత్తగా అయిందంటే క్యాష్యూ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. లాస్ట్లో చికెన్ మసాలా వేసుకొని ఫినిష్ చేద్దాం. సో కామెంట్ చేయండి మా వంటలు ఎలా ఉన్నాయి ఈరోజు. క్యాష్యూ స్పెషల్ ఐటమ్ కాబట్టి. సో ఇలాగ మీరు ఎప్పుడైనా కుకింగ్ చేసుకొని తిన్నారా? చికెన్ విత్ క్యాష్యూ కానీ, మటన్ విత్ క్యాష్యూ కానీ తింటే మీరు ఎలా ఉంది, సో మా కర్రీ ఎలా ఉంటుందో మీరు ట్రై చేయండి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది చికెన్, మంచిగా ఆయిల్ కూడా మంచిగా తేలింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొరియాండర్ పౌడర్ వేసుకుందాం, అదే ధనియాల పౌడర్ వేసుకుందాం కొంచెం. తర్వాత సరిపడగా చికెన్ మసాలా నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. మీకు స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. అడుగు పట్టేసింది. సో మన స్పెషల్ మటన్ కీమా ఎలా ఉందో చూద్దాం. వావ్ నైస్. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ధనియాల పొడి వేసుకుందాం కొంచెం. ఓకే, ధనియాల పొడి వేసుకున్నాక ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్నాం. సో మటన్ కాబట్టి కొంచెం టైం పట్టింది. చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో మటన్ కూడా ఒక 5 to 10 minutes వేసుకొని తించేద్దాం. ఓకే, మనం మటన్ కర్రీ పైన టచ్ చేద్దాం. సూపర్. ఓకే, సో ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మా మటన్ కర్రీ చికెన్ కర్రీ నచ్చితే లైక్ చేయండి. సో ఇట్లా కూడా మీరు ట్రై చేయండి. సో మీరు సింపుల్గా అయిపోవాలనుకుంటే మటన్ కుక్కర్లో పెట్టుకోండి. మేము కుక్కర్లో వేసుకోలేదు కాబట్టి కొంచెం లెంతీ ప్రొసీజర్ అయింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉంది చికెన్ కర్రీ అండ్ కాజు అండ్ మటన్ కర్రీ అండ్ కాజు కూడా సూపర్ కుదిరింది. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మనం మటన్ కర్రీ చికెన్ కర్రీ రెడీ. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. ఫస్ట్ మటన్ కర్రీ తిందాము విత్ క్యాష్యూ. సూపర్. ఇప్పుడు చికెన్ టేస్ట్ చూద్దాం.
బావ కర్రీ కూడా బాగుంది. ఎవరు సూపర్ విన్ సూపర్. అయ్యారు? రెండు పోటాపోటీగా ఉన్నాయి, దేనికి కూడా తక్కువ చెప్పలేము. సూపర్ ఉన్నాయి రెండు కూడా. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇలా సూపర్ వస్తుంది.